హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, ఓకేనా? మరి నాకైతే ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే సగ్గుబియ్యం వడాలండి. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ వడలు అంటే. నేనైతే ఈరోజు స్పెషల్గా చేశాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: ఒక కప్పు సగ్గుబియ్యం 2 గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి, పక్కకి పెట్టుకోవాలి. తర్వాత 2 ఆలుగడ్డలు చిన్న సైజువి ఉడకబెట్టుకొని మొత్తం స్నాష్ లాగా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ సన్నగా కట్ చేసిన చిల్లీస్, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పసుపు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుంది. కొద్దిగా లైట్గా కారం కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగినట్టు. అలా వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం డ్రైగా, కొంచెం టేస్ట్ కోసం కార్న్ఫ్లోర్, కొంచెం వరిపిండి కూడా వేసుకొని కొంచెం డ్రైగా కడుక్కోవాలి, వడలాగా వచ్చేటట్టు. కొంచెం తడి చేతులు పెట్టుకొని అలా వడలాగా వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం వడలు చాలా చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. అందులో వర్షం పడుతుంటే లాన్లో కూర్చొని కొంచెం టమాటా సాస్తో కొంచెం చిల్లీ సాస్ వేసుకొని అలా ప్లేట్లో పెట్టుకొని ఇది వేడిగా తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే నేను చేసిన ఫుడ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఏమన్నా డిఫరెంట్గా చేయాలని ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో నేను ఇంకేమన్నా డిఫరెంట్గా ఫుడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చితే ముందుగా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే గట్టిగా కొట్టండి, ఓకేనా? మరి సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే బెల్ అయితే గట్టిగా కొట్టండి, ఓకేనా? మరి బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఎప్పుడు మీ సపోర్ట్ నాకైతే ఉండాలి, ఓకేనా? మరి బాయ్. మమ్మీ నా ఒక మిస్టేక్ చేసిన సోయా సాస్